కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో సత్యదంత వైద్యశాలలో కాకినాడ ఐడీఏ సభ్యుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఐడీఏ కార్యదర్శి డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, ఐడీఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ శ్రీవల్లి ఆధ్వర్యంలో సోషల్ మీడియా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐడీఏ నాయకులు డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, డాక్టర్ శ్రీవల్లి నేటి సోషల్ మీడియా యొక్క ప్రాముఖ్యత, దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించారు. అర్థాలని కూడా మేము వివరించడం జరిగింది. ఈ సోషల్ మీడియా అంటే పూర్వం మనం టెలిఫోన్తో మొదలెట్టాం, దాని తర్వాత ఫ్యాక్స్ అని అట్లా ఇవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే సెల్ ఫోన్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా వచ్చినాయో రకరకాల యాప్స్ రావడం, దాని ద్వారా ఏంటంటే మనకి మొత్తం ప్రపంచం అంతా మన చేతుల్లోకి ఒక సెల్ ఫోన్ రూపంలో మన దగ్గర ఉండటం జరుగుతుంది. అలాగే ఈనాడు మనందరం కూడా విడిపోయిన స్నేహితులు, పాత మిత్రులు వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇవాళ సోషల్ మీడియా ద్వారా మనం కలవడం జరుగుతుంది. అలాగే ఈ సోషల్ మీడియాలో కూడా మనకు తెలియని ఇప్పుడు ఏమైనా చదువుకోవాలన్న విద్యార్థులకు కానీ ఇంటర్నెట్లో వీళ్ళందరూ కూడా తెలియని ఎన్నో విషయాలు కూడా వీళ్ళు చదువుకోవడం జరుగుతుంది. సో సోషల్ మీడియాలో ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఈ సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేసుకుంటే దానివల్ల అర్థాన్ని కూడా ఇవాళ పిల్లలు వివరించడం జరిగింది. బుల్లింగ్, మిస్ఇన్ఫర్మేషన్ అలాంటివి కూడా చాలానే జరుగుతున్నాయి. ఏదైనా మంచి ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ ఏదైనా ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ జరిగినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో పాటు అంతే మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అన్న డైలమా స్టేట్ లో జనాలు ఉంటున్నారు. అండ్ ఎక్కువ టైం సోషల్ మీడియాలో కన్జ్యూమ్ అయిపోవడం వల్ల జనాల యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా చెప్పుకొస్తే ల్యాక్ ఆఫ్ స్లీప్, ఫాల్స్ కమ్యూనికేషన్స్, డిప్రెషన్ లోకి చాలా మంది వెళ్తూ ఉంటారు. చాలా మంది వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా పోగొట్టుకుంటున్నారు. ఎక్కువ టైం ఫోన్ తోనే కాంటాక్ట్ ఉండడం వల్ల మనిషికి మధ్యలో కాంటాక్ట్ కూడా తగ్గిపోతుంది.